4 years తర్వాత హరహర వీరమల్లు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది. 4 years తర్వాత కాదు 10 years తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినా ఆయనకున్న క్రేజ్ తగ్గదు, ఏమీ తగ్గదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారికి మొన్న ట్రైలర్కి వచ్చిన వ్యూస్ అనేవి ఫేక్ అని చెప్తున్నారు, మీరేమంటారు మేడం? వాళ్ళే పెద్ద ఫేక్ గర్లు ఎప్పుడు ఫేక్ అనే అంటారు. అంటే ఇప్పుడు సినిమా కూడా ఆపుతామని చెప్పి కొన్ని బీసీ కులస్తులకు సంబంధించిన ముదిరాజులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేఘాలు బాగా వేసి వర్షం పడతా ఉంది, ఇప్పుడు నేను ఆపేద్దాం అనుకుంటాను, ఆగుద్దా వర్షం? ఆగదు కదా. ఎవరి కోసం ఏది ఆగదు, వాళ్ళ ప్రయత్నాలే వాళ్ళు చేసుకుంటారు. సునకానందం పవన్ కళ్యాణ్ సినిమా రావడం పక్క, హిట్ కొట్టడం పక్క. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ అయింది, ఎలా ఉండిపోతుంది హైప్? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకపోయినా కూడా హైప్ లానే ఉంటుంది. ఆయనకి పదవి అన్నది ఒక అలంకరణ కాదు, ఆయన సేవ చేద్దాం అనుకున్నారు, పాలిటిక్స్ ని ఎంచుకున్నారు, వచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు ఏ హైప్ అయితే ఉందో ఇప్పుడు అదే హైప్ ఉంది, తేడా ఏం లేదు పెద్దగా. ఎందుకు అంటే ఈ పవన్ కళ్యాణ్ సినిమా కావాలని కాంట్రవర్సీ నడుస్తుంది, ఈ సినిమాని బ్యాన్ చేయాలని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మేబీ ఇప్పుడు ఒకటండి, ప్రతి దాంట్లోనూ పాలిటిక్స్ ఉంటాయి. ఒకరు ఎదుగుతుంటే మన చిన్న చిన్న ప్రొఫెషన్లోనే బోల్డ్ అని పాలిటిక్స్ ఉన్నాయి. మరి అసలు మెయిన్ పాలిటిక్స్లోనే ఉండకుండా ఎందుకు ఉంటాయి? ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఒక మంచి చేద్దామని వచ్చిన ఒక వ్యక్తికి నేచర్ సపోర్ట్ చేస్తుంది, సో గాడ్ సపోర్ట్ చేస్తాడు. ఆయన ఇప్పటి వరకు మంచిగా చేశాడు నాకు తెలిసి. మిగతా వాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కేర్ చేయకూడదు. ఆయన చేసిన మంచిగా చూద్దాం అనుకుంటున్నా, నేను మంచిగా చూస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న పొలిటీషియన్లో ఆయన ఎలా పనిచేస్తున్నారు? కొత్తగా ఆయన చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నేను కంపేర్ చేయను, వాళ్ళు ఎట్లా ఎవరి వేలో వాళ్ళు బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. 4 years తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్ల వస్తుంది, కానీ చాలా మంది కూడా ఇప్పటికీ ఓజీ అనే మాట్లాడుతున్నారు. మీరైతే ఓజీనా హరిహర వీరమల్ల? నాకైతే హరిహర వీరమల్లు అన్నది కొంచెం నచ్చింది, ఎందుకంటే అంటే మంచి స్టోరీ అనిపిస్తుంది నాకు. నేను చూస్తే కానీ చెప్పలేము, బట్ ఏమో అన్నీ బాగుంటాయి. ఓ రకంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరైతే? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే మనసున్న మహారాజు. హాయ్ అండి, మీ పేరు? సాయిరామ్. ఓకే, కింగ్డమ్ చూసారా? టీజరా విజయ్ దేవరకొండది, ఎలా అనిపించింది? డిఫరెంట్ లుక్ లో ఉంది, పోలీస్ లుక్ కదా, బాగుంది. అంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ యూత్ అనగానే మనకి విజయ్ దేవరకొండ గుర్తొస్తారు. మరి చాలా రోజుల తర్వాత రాబోతుంది 31st జూలైకి, సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే గత 2 సినిమాలు కొంచెం ఫేర్ అయినాయి కాబట్టి మూవీ మీద అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నారు జనం. మరి హరిహర వీరమల్లు 21st జూలై అయితే రాబోతుంది, మరి ఇది జూలై 31st అయితే రాబోతుంది. సో ఏమైనా క్రేజ్ తగ్గే అవకాశం ఉందంటారా ఈ మూవీకి? మరి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు కదా, ఒకవేళ దాని టికెట్లు దొరకపోతే దీనికి వెళ్తారు, దీనికి దొరకపోతే దానికి వెళ్తారు. ఆడియన్స్ అన్నది ఏదో దానికి మూవీకి వెళ్తారు కదా కంపల్సరీగా. అంటే ఈ మూవీ పోస్ట్పోన్ అయితే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు పబ్లిక్, మరి మీరేమంటారు? పోస్ట్పోన్ అవ్వాల్సింది ఏముంది, థియేటర్లన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి? 2 ఆడితే సంక్రాంతి తర్వాత 3 సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు 2 కదా, పెద్ద కాంపిటీషన్ ఏముంది? అంటే పవన్ కళ్యాణ్ గారితో పోటీ అయితే తగ్గుతుందేమో క్రేజ్ అని అంటున్నారు. ఆయన సినిమా ఆయనకుండే ఫ్యాన్స్ ఆయనకుంటారు, ఈయనకుండే ఫ్యాన్స్ ఈయనకుంటారు. ఓకే, మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం కదా, సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఆయన చేసిన మంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడడానికి చాలా ఉంటుంది. ఆయన ఎన్నో సంక్షేమం అందించిన వ్యక్తి. ఆయన ఈ రోజుకి 108 కనబడుతుందంటే ఆయన దయ, ఆరోగ్యశ్రీ ఉందంటే ఆయనది. ఎన్ని ఒకటేనేముంది, హైదరాబాద్ ఈ రోజులో ఇలా డెవలప్మెంట్ అయ్యిందంటేనే రాజశేఖర రెడ్డి గారి కారణం. ఔటర్ రింగ్ రాజశేఖర రెడ్డి గారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్నో చేసిన వ్యక్తి ఆయన. ఈ రోజుకి ట్రూ లీడర్స్ అందరూ తెలుసుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 10 సంవత్సరాలు ఆయన ఇంకా గుర్తుపెట్టుకుని జనాలు అందరూ గుర్తుపెట్టుకున్నారంటే ఆయన చేసిన సేవలు. ఖచ్చితంగా ఆయన ఆరోగ్యశ్రీయే కాదు, ఎన్ని పథకాలు ఇచ్చారు ఆయన. కిలో బియ్యం 2 రూపాయలకి ఈరోజు పేదలు అన్నం తింటున్నారంటే ఆయన పెట్టిన అనుగ్రహమే కదా. ఇన్ని అసలు ఆ కిలో బియ్యం 2 రూపాయలు తీసుకొస్తామే ఒక ఛాలెంజ్ అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందరూ నవ్వారు, బట్టలో తీగలారేసుకోవాలన్నారు, కానీ రైతులకు ఎంత ఉపయోగపడింది. ఇన్ని ఒకటేంటి, ఎన్నో పథకాలు. ఆయన పోలవరం ఉందంటే ఆంధ్రప్రదేశ్కి ఆయన దయ. ఆ టైంలో అందరూ అన్ని స్టేట్స్ వద్దు అన్న పోలవరం ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి. ఈరోజు పోలవరం ఉందంటే రాజశేఖర రెడ్డి గారి దయ. ఎన్నో ఒకటే ఉంది. ఫీజులకి రివెస్ట్మెంట్ ఉందంటే రాజశేఖర రెడ్డి గారి దయ. అంతకుముందు ఇంజనీర్ అవ్వాలంటే ఎవరో ఉన్న వాళ్ళ పిల్లలే, డాక్టర్ అవ్వాలంటే ఉన్న వాళ్ళ పిల్లలే తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారే కారణం. అంటే అప్పుడు ప్రభుత్వం ఎలా అనిపించింది, ఇప్పుడు ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది?
ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా ఆయన చేసిన పనులే మిగతా స్టేట్స్ అన్నీ ఫాలోఅప్ చేసుకుని అవే రిలీజ్ చేశారు తప్ప కొత్త పథకాలు ఏం చేశారు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలే కదా ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ అయ్యాయి. ఆయన చేసింది చాలా మంచిగా ఎన్నో చేశారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ కూడా ఆయన ఫాలో అవ్వాలి. ఆయన మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. ఇప్పుడున్న ప్రతి ఎమ్మెల్యే ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఎమ్మెల్యే ఆయన ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎన్నో చేసిన వ్యక్తి ఆయన, ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తి. ఖచ్చితంగా ఇప్పుడు నీ లీడర్స్ చెప్పేది ఏంటంటే నైట్ 12 ఆ టైంకి కూడా ఇల్లు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా జరుగుతున్నాయి ఏంటి ఒక్కొక్క లీడర్ ఏ లీడర్ పట్టించుకుంటలేదు. నైట్ టైం అన్నా వెళ్తే ఒక రోజు పడుకుంటే ఒక ఎమ్మెల్యే ఏంటి, ఒక జడ్పీటీసీ ఏంటి, ఒక ఎంపీటీసీ ఏంటి, ఎవరైనా ఒక హాస్పిటల్లో పడుకుంటే ఓకే ఎలా జరుగుతుందని గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే? రాజశేఖర రెడ్డి గారు ట్రూ లీడర్, గ్రేట్ లీడర్. ఆయన మర్చిపోలేం ఇప్పటికి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేడం. హాయ్, మీ పేరు? సహస్ర. ఓకే, ఇప్పుడు కింగ్డమ్ మూవీ అయితే టీజర్ అయితే వచ్చింది విజయ్ దేవరకొండది. సో ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. అతని హెయిర్ స్టైలు, అతను అంటే ఏమైనా చేస్తాను సార్ అని మాట్లాడాడంటే అతను తీసుకున్నటువంటి వృత్తి కానీ అతను తీసుకున్నటువంటి బాధ్యతలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకు రక్షకుడుగా రక్షణ ఇస్తున్నటువంటి ఒక వ్యక్తిగా కానీ మంచి సబ్జెక్టే తీసుకున్నాడు, మంచి కథనే ఎన్నుకున్నాడు. బాగుంది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అంటే ఆయన లుక్స్ ఎలా అనిపించాయి మీకు కింగ్డమ్లో? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఖుషి తర్వాత ఇదే అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ చూడగానే మీకు ఎలా అనిపించింది పోస్టర్లో? బాగుంది. ఒక పోలీస్ ఆఫీసర్కి ఎలాంటి లుక్స్ ఉండాలో, ఎటువంటి గట్స్ ఉండాలో, ఎటువంటి డేర్ ఉండాలో, ఎటువంటి డైనమిక్గా ఉండాలో అన్నీ కలిసి కలబోసుకొని ఒక్కసారిగా వచ్చాడనమాట. పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా సెట్ అయ్యాడు. ప్లస్ బాగున్నాడు కూడా. అసలు ఆ హెయిర్ స్టైల్ అదంతా ఏంటంటే ఒక చాలా కరుడు కట్టిన వాళ్ళని కూడా ఇది చేసేటటువంటి మనిషిలాగా ఒక బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్గా బాగా చేశాడు. అది ట్రైలర్లో బాగుందంటే ఇంకా సినిమా ఇంకెంత బాగుంటుందో, ఇంకెంత సూపర్ డూపర్ హిట్ అవుతుందో. బాగుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది? బీజిఎం బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. ఇక అది సినిమా చూస్తే కనుక ఏంటి అనేది కూడా కొంచెం అర్థమవుతుంది. ఈ ట్రైలర్లో కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కాదు, అలా ఇలా జరిగిద్ది. దాని మీద ఏంటంటే ఇది మాత్రం బాగుంది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ బాగుంది. అంటే మీకు టీజర్ చూసినప్పుడు ఇది ఏ మూవీకి రిలేటెడ్గా అయినా ఏమైనా అనిపించిందా? అంటే ఏ జోనల్ అనిపించింది? ఇంతకు ముందు వచ్చినాయి. గణేష్ అని ఒక మూవీ వచ్చింది. ఎవరి మన మరి వెంకటేష్ గారిది. తర్వాత వెంకటేష్ గారిది ఒక మూవీ వచ్చింది. అమ్మాయి హాసీను వెంకటేష్ గారు కలిసి నటించారు ఒక మూవీలో, అదొకటి. తర్వాత రాజశేఖర్ గారు ఇంతకు ముందు ఒక మూవీలో నటించారు. పోలీస్ ఆఫీసర్గా నటించే మూవీలు అన్నీ కూడా వీళ్ళకి ఎన్నుకొని హిట్ అవుతాయి అంటారా? పోలీస్ క్యారెక్టర్ వేసి ఆ మూవీ తీస్తే ఏ హీరో అయినా సరే హిట్ అవుతుంది. మ్యాక్సిమం హిట్ అవుతుంది. అది ఒక బ్రేక్ కూడా కొడుతుంది, ఇండస్ట్రీని ఒక బ్రేక్ కొడుతుంది. ఎందుకంటే ఛానల్ తర్వాత వచ్చాడు కదా, ఖుషి తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ హీరోగా అండ్ పోలీస్ ఆఫీసర్గా ఒక వైబ్రేషన్ నేమ్తో వచ్చాడు కదా. కింగ్డమ్ అంటేనే ఒక వైబ్రేషన్ ఉంది, ఆ నేమ్లోనే ఆ టైటిల్లోనే ఒక వైబ్రేషన్ ఉంది. అలా వచ్చిన వ్యక్తి ఏంటంటే మంచి హిట్ కొడతాడు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నాని. ఓకే, కింగ్డమ్ టీజర్ చూసారా? ఎలా అనిపించింది? అవునండి, చూశాను. చాలా బాగుంది. టీజర్ వచ్చేసి తగలబెట్టేస్తా అనే డైలాగ్ కూడా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ నా యాక్టింగ్ వచ్చేసి జర ఓకే. యాక్టింగ్ పరంగా అయితే చాలా సూపర్గా ఉందండి. అలాగే మన హీరోయిన్ ఆ సాంగ్ కానీ ఓకే. మూవీ కొంచెం హైప్ పెంచేలా, కొంచెం చూసేలా మంచిగా ఉంది మూవీ. మూవీ టీజర్ వరకు మంచిగా ఉంది. ఇంకా మూవీ తర్వాత వచ్చే కొద్ది ఇంకా మంచి హైప్తో రావాలని కోరుకుంటాము. ఆ లుక్స్ కానీ ఏదంతా పోలీస్ లుక్ కదా, సో అదంతా ఎలా అనిపించింది విజయ్ దేవరకొండ? యాక్చువల్లీ ఆ లుక్ విజయ్ దేవరకొండ అన్న ఇప్పటికీ ఆ లుక్ ఎప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడు ఇవ్వని లుక్ అది. చాలా సెలబ్రిటీస్ కూడా ఆ లుక్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. అట్లాంటిది దేవరకొండ అన్న ట్రిమ్ చేసుకోవడం కానీ, అంటే గడ్డం పెంచడం కానీ, ఆ హెయిర్ ట్రిమ్ చేసుకోవడం కానీ, దాని వరకు ఆ లుక్ చాలా హైలైట్గా ఇచ్చిండు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు 24 జూలై అయితే రాబోతుంది. సో ఇది జూలై 31.
సో ఈ రెండింటికి ఏమైనా పోటీ అంటారా? పోటీ అని ఉండదు. పవన్ కళ్యాణ్ గారితో ఎవరికి పోటీ ఉండదండి, అది మ్యాటర్. ఇప్పుడు ఎవరి ఫ్యాండమ్ వాళ్ళది, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళది, పోటీ అని ఏమి ఉండదు. 2 సినిమాలు తలబడతాయి అంతే. అక్కడ సినిమాలకి పోటీ, కానీ సినిమాతోనే పోటీ అంతేలే, కానీ మనిషితో మనిషికి పోటీ ఏం లేదు అక్కడ. అలాగే చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మనం చెప్పుకోదగ్గట్టుగానే ఉంటాయి. ఆ హైప్ ఇప్పుడు వచ్చిన టీజర్ కూడా 48 మిలియన్ వచ్చింది. 48 మిలియన్ వచ్చింది. ఫేక్ న్యూస్ అంటున్నారు మీరు? లేదండి, అది ఎంతవరకు ఫేక్ న్యూస్? ఫేక్ ఎట్లా అవుతుందండి? ఫేక్ ఎట్లా అవుతుంది? పుష్ప ఇప్పుడు 44 వచ్చింది కదా, ఇది క్రాస్ చేయాలని చెప్పి 47, 48. సరే, మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు వ్యూస్ వస్తాయి, వ్యూస్ మీకు కనబడతాయి కదా, ఫేక్ ఉంటాయి అవి అంతే మరి. ఇప్పుడు అది ఫేక్ అయితే దాని ముందు వచ్చిన అన్ని ఫేకే మరి. అంటే పుష్ప కూడా ఫేక్ అంటారా? నేను పుష్ప ఫేక్ అని పేరు చెప్పను, నేను పేరు ఎందుకు చెప్తానండి? అది ఫేక్ అని ప్రచారం చేసిన వాళ్ళు అది కూడా ఫేక్ అని చెప్తారు. ఇవైతే ఫేక్ కాదంటారు అయితే అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఉన్నారు, నేను ఇక్కడ నుంచి ఉన్నాను, నేను ఇక్కడ నుంచి మంద అవుతున్నాను, నా పక్కన ఉంటే నువ్వు మంద అవుతున్నట్టు అయిపోతావు. అదే మంద ఆగకుండా మంద ఆగినా అని చెప్పేస్తే మీరు మంద ఆగినట్టే. అలా ఎలా అవుతామండి? అంతే అండి, అందుకే ఫేక్ అని చెప్తే ఫేకే అవుతుంది. ఫేక్ కాదు కాబట్టి ఒరిజినల్ గా చెప్పాలి. ఓకే, ఫైనల్ గా అయితే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు కింగ్డమ్ గురించి? హరహర వీరమల్లు గురించి అడిగారు, ఇప్పుడు కింగ్డమా? ఓకే, కింగ్డమ్ గురించి ఏముంది బ్రో, కింగ్డమ్ గురించి చెప్పేదేం లేదు. కింగ్డమ్ సినిమా కూడా చాలా మంచి హైప్తో వస్తుంది. అలాగే హరిహర వీరమల్లు కూడా మంచి హైప్తో వస్తుంది. జూలై 24కి హరిహర వీరమల్లు, 23కి నా బర్త్డే. ఆ రోజు నన్ను పవన్ కళ్యాణ్ గారు విష్ చేసిన తర్వాత నేను ఆయన సినిమాలు చూస్తాను. విషయం అవుతుందిలే. ఆయన సినిమాలు నా బర్త్డే చేసుకుని ఆయన సినిమాను చూసి ఓకే, పుట్టినరోజు తర్వాత రోజు ఒకసారి సినిమా చూసినట్టు మంచిగా ఇది చేసుకుంటానండి. ఇక మంచి ఎంజాయ్మెంట్తో ఉంటాను ఆ రోజు వరకు. అలాగే కింగ్డమ్ని కూడా మంచిగా ఆదరించి ఆ సినిమాను కూడా చూడాలి అందరని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ సార్. మీ పేరు? నమస్తే. నా పేరు రాజమ్మ. ఇప్పుడు కింగ్డమ్ అనేది టీజర్ వచ్చింది కదా సార్, విజయ్ దేవరకొండది. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందమ్మా. ఆయనకి విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఆయనలో కసి కనపడుతుంది. నిజంగా కొన్ని సినిమాలు ఇబ్బందుల్లో పడ్డాయి, అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాతో ఆ ఇబ్బంది తీర్చేసుకుని సూపర్ డూపర్ హిట్ అందుకుని ఒక సెన్సేషనల్ మూవీగా నిలవబోతుంది కింగ్డమ్. కాబట్టి ఈ ట్రైలరు చూస్తున్నంతసేపు కూడా పోలీస్ గెటప్లో చాలా అద్భుతంగా అనిపించింది. సినిమా చాలా బాగుంటుందిరా, ఓ మంచి సినిమా విజయ్ దేవరకొండ తీసాడు అనిపిస్తుంది. అలాగే బీజిఎం మామూలుగా లేదు. అనిరుద్ధ్ ఆయన కూడా చాలా కష్టం కొట్టినట్టున్నాడు పాపం. విజయ్ దేవరకొండకి మంచి హిట్ ఇవ్వాలి, అంత గొప్ప మంచి మనస్తత్వం ఉన్నటువంటి విజయ్ దేవరకొండ అనే ఆర్టిస్టు నిజంగా మా హీరో చాలా మంచి వ్యక్తిత్వం ఉండేది. ఆ వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఈ కరోనా సమయంలో కానీ ఈ అంతా హీరోలందరిలో కూడా అప్పట్లో చిన్న హీరోనే ఇతను. అప్పట్లో చిన్న హీరో అయినా సరే కరోనా టైంలో ఆయన ఒక చారిటీ పెట్టి చాలామంది పేదవాళ్ళకి, చాలామంది సినీ కళాకారులకి చాలా ఆదుకున్న గొప్ప వ్యక్తిత్వం వ్యక్తి విజయ్ దేవరకొండ. ఇలాంటి సమాజ సేవ కాంక్షించేటటువంటి వ్యక్తులు ఎవరైనా సినిమా హీరోలుగా ఉంటే వాళ్ళ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళ సినిమా హిట్ అవుతే 10 మంది పేదలకి భరోసా కల్పించగలుగుతారు. ఇలాంటి హీరోలు కదా మనకు కావాల్సింది సినిమా ఇండస్ట్రీకి. వాస్తవంగా రాఘవ లారెన్స్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మహేష్ బాబు గారు చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయించడంలో వీళ్ళంతా సమాజానికి ఉపయోగపడేటటువంటి మంచి మనస్సున్న హీరోలు. అలాగే మన హీరో విజయ్ దేవరకొండ కూడా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న కుర్రోడు, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు జూలై 31కి ఈ మూవీ అయితే రాబోతుంది కింగ్డమ్. సో ఎలా ఉండబోతుంది ఒక్క మాటలో? నిజంగా ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి, మంచి సినిమాగా నిలవబోతుంది. ఇతను కూడా పాన్ ఇండియా హీరోగా ఈ సినిమాతో నిలవబోతున్నాడని చెప్పి ఆ సినిమా చూసినటువంటి కొంతమంది, అంటే అందులో పనిచేసిన కొంతమంది నా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్పడాన్ని బట్టి సినిమా మాత్రం చాలా హైప్లో ఉంటుందని చెప్పి అంటున్నారు. కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. హాయ్ అండి. హలో, హాయ్. మీ పేరు? అశోక్ కుమార్ బాబు. ఓకే, ఇప్పుడు కింగ్డమ్ టీజర్ అయితే వచ్చింది కదా విజయ్ దేవరకొండది. అవును. సో ఎలా అనిపిస్తుంది మీకు? బాబా ఉందా, ఆహా పిచ్చిక్కి చేస్తా అంటే గుండు చేసుకుంటా నేను కూడా. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఇందో గుండు చేసుకొని యాక్టింగ్ చేస్తున్నాడు భయ, గజనీలాగా ఇంకా విక్రమ్ లాగా
అసలు ఏందో అర్థమే కావట్లేదు, అసలు మెంటల్ అయిపోతుంది అంతే. గుండు చేసుకొని అది గుండె కటింగ్ క్రాఫ్ అర్థం అవట్లేదు అసలు ఏమి. కాబట్టి సినిమా మాత్రం మామూలు లేదు, అబ్బా వేరే లెవెల్ అసలు. ఆ సినిమా ట్రైలర్ చూసుకుని పిచ్చెక్కిపోతుంది. ఇంకా హీరోయిన్తో రొమాన్స్ ఉంది. విజయ్ దేవరకొండ సినిమా అంటేనే రొమాన్స్ కోసమే ఎక్స్పెక్టేషన్ చేసి పోతాం. ఆ సినిమా టికెట్ 3,000 పర్లే, 5,000 పర్లే, 10,000 పర్లే. సినిమా టికెట్ కొన్నాడు కారణం రొమాన్స్ అంతే. ఇంకా రొమాంటిక్ సీన్లు ఉన్నాయి పోయా, అబ్బా 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 నాకైతే నిజంగా పిచ్చెక్కిపోతుంది. నువ్వు చూసే ఉంటే ఫ్లాట్ అయిపోతావు. చెప్పు పోస్టర్ల లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి? పోస్టర్ లుక్స్ అయితే అసలు ఇంకా చెప్పలేదు, ఇంకా అసలు ఎక్కడ తగ్గేది లేంటున్నాయి. ఏందో అతను కండలు ఉన్నాయి, గుండు చేసుకున్నాడు, బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు, అదేదో బాక్సింగ్ ఆడుతుంటాయి అది అక్కడ. అదే ఏం అర్థం అవట్లేదు అసలు. ఏందో అది ఆ కుట్లాట ఏంది అసలు, దేనికి సంబంధించి పోలీసా మిలిటరీ కూడా అసలు ఏదో అతను అర్థం అవట్లే. మళ్ళీ ఖుషి తర్వాత ఇప్పుడే కదా రావడం. అవును. సో కింగ్డమ్ తో వస్తుండగా అంటే ఎలా అనిపించింది మీకు పోలీస్ లుక్ లో చూస్తుండగా విజయ్ దేవరకొండ? అంటే అతను ఒక డిఫరెంట్ లుక్ లో ఒక కొత్త క్యారెక్టర్ కానీ కొత్త పాత్ర కానీ వేషం కానీ మార్చేసాడు అంతా. ఎక్కడదక్కడ కింద మీద పైన కింద వెనక ముందు మార్చేసాడు అంతే. మాట తీరు కూడా అంతా. కానీ అందుకనే అంటే కొత్త రకంగా ట్రై చేస్తున్నారు. కాబట్టి సినిమా యాక్టర్లు అంటే అంతే. అంటే ఆ సినిమా డిఫరెంట్గా కాబట్టి ఏంటంటే సినిమా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే రొమాన్స్. ఇంకా అబ్బా అబ్బా ఈ క్యారెక్టర్ రొమాన్స్ ఉందా, అబ్బా రొమాన్స్ కొత్తగా ట్రై చేస్తుంటే. ఇప్పుడు మరి అనిరుద్ధ్ గారి బీజిఎం మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా ఇంకా అసలు మ్యూజిక్ అయితే అసలు ఎక్కడ తగ్గేది అంటుంది అంతే. మ్యూజిక్ లో కూడా రొమాన్స్ ఉంది భయ్యా, రొమాంటిక్ మ్యూజిక్ ఉంది భయ్యా. ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. కానీ విజయ్ దేవరకొండకి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ రావాలంటే రొమాన్స్ కావాలి కూర్చుంది. ఆ రొమాన్స్ కానీ వర్కౌట్ అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయింది. ఈ సినిమా హిట్ ఎవరు కావట్లేదు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఆత్మలింగం. ఓకే, ఇప్పుడు కింగ్డమ్ టీజర్ అయితే వచ్చింది విజయ్ దేవరకొండది. సో మరి టీజర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, మంచిగా ఉంది టీజర్ అయితే. విజయ్ దేవరకొండ అయితే బాగానే చేసిండు. పోలీస్ లుక్ అయితే మంచిగా ఉంది, బాగుంది. చూసాం 2 సార్లు 3 సార్లు చూసాం టీజర్ అయితే, మంచిగానే ఉంది. అంటే ఈ టీజర్ లో మీకు ఎలా అనిపించారు? డిఫరెంట్ గా అనిపించారా లేదంటే ఎప్పుడులా రొటీన్ లా అనిపించారా? ఏమన్నా డిఫరెంట్ ఉంది, మంచిగా ఉంది. ఈసారి మంచిగానే చేసిండు. హిట్ అవుతుంది, మంచిగానే హిట్ అవుతుంది. బాగుంది, చూడడానికి బాగుంది, హిట్ అవుతుంది. ఇప్పుడు యూత్ అందరూ అంటే యూత్ అనగానే విజయ్ దేవరకొండ పేరు అయితే వస్తుంది. అవును. సో మరి ఇదైతే జూలై 31 కి అయితే రిలీజ్ కాబోతుంది. మరి జూలై 24 కి హరిహర వీరమల్లు అయితే రిలీజ్ కాబోతుంది. మరి రెండింటికి పోటీ అంటారా? పోటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది మంచిగా ఉంటే అది హిట్ అవుతుంది, ఇది మంచిగా ఉంటే ఇది హిట్ అవుతుంది. 2 మంచిగానే ఉంటాయి కదా. అది కూడా బాగుంది. హరిహర వీరమల్లు కూడా టీజర్ చూసినాం, అది కూడా మంచిగానే ఉంది. అది బాగానే ఉంది. ఇది కూడా మంచిగానే ఉంది. టీజర్ అయితే బాగుంది. ఇది విజయ్ దేవరకొండ అయితే బాగుంది. జర లుకింగ్స్ క్రైమ్ గిరీమ్ బాగుంది. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు 24 కి రిలీజ్ కాబోతుంది కదా. సో అది 24th రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది 31 కి ఏమైనా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? క్రేజ్ ఏం తగ్గదు కానీ బాగానే వస్తుంది, అసలు మంచిగానే వస్తుంది. మేము కూడా దాని గురించి వెయిటింగ్ చేస్తున్నాము మూవీ చూడడానికనే విజయ్ దేవరకొండది. అదే టికెట్లు అయితే మా ఫ్రెండ్స్ అయితే బుక్ చేస్తున్నారు, దాని గురించి బాగానే మంచిగా ఉంది, పోదామంటున్నారు. మంచిగానే ఉంది సినిమా అయితే, బాగానే టీజర్ అయితే మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు పబ్లిక్ ఏమంటున్నారంటే ఇప్పుడు 24th కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు 31 కి ఇది పోస్ట్ పోన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే వ్యూ అంటే రీచ్ తగ్గొచ్చేమో అని చెప్పి. మరి మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? నిజం తగ్గదు కానీ అది నడుస్తుంది, ఇది నడుస్తుంది. ఉదయం దానికి పోతే సాయంత్రం దీనికి పోతారు, లేదంటే మధ్యాహ్నం దీనికి పోతారు, లేదంటే ఉదయం దానికి పోతారు. మంచిగానే ఉంటుంది, అది కూడా బాగానే ఉంది. ఓకే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే 2 హిట్ అవుతాం అనుకుంటా. హరహరమా వీళ్ళు అది హిట్ అవుతుంది, ఇది కూడా హిట్ అవుతుంది. ఓకే, 2 మంచిగానే ఉంటాయి సినిమాలు అయితే. పోటీ అయితే బాగుంటుంది, గట్టిగానే ఉంటుంది పోటీ అయితే. 2 బాగుంటాయి. మళ్ళీ ఏది వస్తుందో తెలియదు. మళ్ళీ కలెక్షన్ లెక్కింగ్ అంటే మళ్ళీ అది వస్తుందో తెలియదు, ఇది వస్తుందో తెలియదు. బాగానే 2 కలెక్షన్లు అయితే బాగానే వస్తాయి, మంచిగానే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్. హాయ్ అండి, మీ పేరు? విష్ణు. ఓకే, ఇప్పుడు కింగ్డమ్ టీజర్ అయితే వచ్చింది కదా విజయ్ దేవరకొండది. సో ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, కాకపోతే ఇంకా కొద్దిగా వైల్డ్గా ఇచ్చింటే బాగుంది అనుకున్నా. కొద్దిగా డిసప్పాయింట్ అయినా నేను. సో ఇంకా కొద్దిగా వైల్డ్గా ఏదైనా పెట్టింటే బాగుంది అనుకున్నా. అంతేం అనిపించలే, కాకపోతే టీజర్లో సినిమాలో చూపిస్తాడేమో అసలు రూపం అనిపిస్తుంది. సో వెయిటింగ్. ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు? ఎందుకంటే అందులో ఏమీ లేదు, అసలు ఏం చూపించలే. అంటే సాంగ్స్ లేవు సరిగ్గా, ఏం లేవు అసలు. అదొక మాట్లాడుతున్న తప్పితే వేరేది ఏం లేదు అక్కడ.
అంటే జస్ట్ ప్రోమో కదా 36 seconds కదా అందుకు మేబీ అంతే ఉంది తప్పితే వేరేదేం లేదు. ఇంకోటి ఏంటంటే సినిమాలో అసలు రూపం చూపెట్టేటట్లు ఉంది. సో అది ఆ లుక్స్ అవన్నీ మీకు ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. కాకపోతే కొద్దిగా డిసప్పాయింట్ ఏంటంటే లాంగ్ లెంత్ లేదు, సాంగ్ లేదు, ఏం లేదు, ఓన్లీ మాటలతోటి ఏదేదో చెప్తున్నారు. సో అదొక డిసప్పాయింట్. అయినా సినిమా చూస్తే మరి ఎట్లుంటుందో. అంతా ఓకే. విజయ్ దేవరకొండ అంటే మాకు ప్రాణం, అభిమానం. సో అన్న సినిమా బాగున్నా బాగాలేకపోయినా చూస్తాం మేము. సో ఆయన గురించి ఏం చేయాలన్నా సిద్ధంగా ఉన్నాం. సో అంటే ఇప్పుడు ఖుషి అనేది అంత హిట్ కాలేదు, మరి ఇప్పుడు కింగ్డమ్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పేరులోనే ఉంది కదమ్మా కింగ్డమ్ అని. కింగ్ వస్తుందని రాసి పెట్టుకోండి అందరూ. కింగ్డమ్ అని ఒక పేరు పెట్టి చూసినా కింగ్ అన్న అందులోనే ఉంది కదా. సో సినిమా హిట్, అందులో డౌట్ లేదు. అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు ఈ 24th అయితే రాబోతుంది, జూలై 24th. మరి ఇది 31st జూలైకి రాబోతుంది. సో ఏది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిట్ అయ్యి ఇది ఏమైనా కొంచెం తగ్గుతుంది అనిపిస్తుందా క్రేజ్? రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇప్పుడు ఏ సినిమాని తక్కువ అంచలేదు. అటు పవన్ కళ్యాణ్ అన్న నేను అభిమానిస్తా, సో ఆయన అభిమానిని, ఇటు ఈయన అభిమాని. సో రెండు సినిమాలు చూస్తా, రెండు ఇటు కావాలని కోరుకుంటా. చూద్దాం మరి ఏ సినిమా ఎక్కువ ఆడుతుంది, ఏ సినిమా కలెక్షన్లో దూసుకుపోతుంది, ఏ సినిమా హిట్ అవుతుంది. సో చూద్దాం, వెయిటింగ్. అంటే ఇప్పుడు మీకు ఆ టీజర్లో జోనల్ ఎలా అనిపించింది? ఏ జోనల్ అనిపించింది? హర్రరా లేకపోతే హరార్ అని అనిపించింది. సో చూద్దాం ఏమనిపిస్తుందో. సో మొన్న ఇట్లా కొత్త లుక్స్ తోటి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సతీష్. ఓకే, ఇప్పుడు కింగ్డమ్ టీజర్ అయితే రిలీజ్ అయింది కదా విజయ్ దేవరకొండది. సో ఎలా అనిపించింది? టీజర్ అయితే ట్రెండీగా ఉందండి. అంటే విజయ్ దేవరకొండ గారు మనకి చాలా ఇప్పుడు చాలా ఫెయిల్యూర్స్లో ఉన్నారు కాబట్టి మంచి కసి మీద ఈ సినిమా చేస్తున్నాడు అనిపిస్తుంది. అంటే ట్రైలర్ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది ఇందులో పోలీస్ క్యారెక్టర్ అంట. అంటే బయట రౌడీ అయినా కానీ సినిమాలో పోలీస్ అంటున్నారు. అంటే బయట రౌడీ అంటే రౌడీ రౌడీ అని పిలుస్తూ ఉంటారు కదా. ఆ విజయ్ దేవరకొండ గారు ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ బాగుంటుంది అనిపిస్తుంది. నాకైతే ట్రైలర్ కొద్దిగా ట్రెండీగా ఉందండి. ఫైట్స్ గట్రా చాలా బాగున్నాయి, సీక్వెన్సెస్. అంటే ఆ పోలీస్ లుక్ కానీ అదంతా మీకు ఎలా అనిపించింది? పోలీస్ లుక్ అదే చెప్తున్నానండి. ఆయన హైట్కి ఇదంతా పర్సనాలిటీ కూడా పోలీస్ లుక్ ఎగ్జాక్ట్గా సెట్ అయింది. మరి సినిమా ఎలా ఉంటుంది అన్నది ట్రైలర్లో చెప్పలేము కదా, మనం సినిమా మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు ఇది జూలై 31st అయితే కింగ్డమ్ మూవీ రాబోతుంది, జూలై 24th కి హరిహర వీరమల్లు రాబోతుంది. మరి రెండింటికి పోటీ అంటారా? పోటీ అంటే చెప్పలేమండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఆయన స్పాన్ వేరే. ఆయన మామూలుగా సినిమా తీయక్కర్లేదు, థియేటర్లో అలా కనిపించే 4 ఆయన షార్ట్స్ ఏమన్నా ఇదివరకు మూవీస్ ఉంటాయి కదా, అవి షార్ట్స్ కింద రిలీజ్ చేసి థియేటర్లో వేసినా కూడా చూసి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగని విజయ్ దేవరకొండ కూడా తక్కువ ఏం కాదు. ఆయన వెర్షన్లో ఆయన వెళ్తున్నారు. అర్జున్ రెడ్డి ఇవన్నీ ప్రీవియస్ మూవీస్ చూసాం కదా. ఆయన ఏదన్నా సినిమా చేశారంటే ట్రెండీగా చేస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్న యూత్కి ఆకట్టుకునేలాగా ఉంటుందేమో మూవీ అన్నది నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు యూత్ అంటున్నారు ఏంటి అంటే విజయ్ దేవరకొండ ఇది పోస్ట్ పోన్ చేస్తే బాగుంటది, ఎందుకంటే ఇప్పుడు హరిహర వీరమల్లు వస్తుంది కదా అని చెప్పి. మరి మీరేమంటారు? ఇవన్నీ ఉంటాయండి. ఒక పెద్ద మూవీ వచ్చినప్పుడు ఇంకో పెద్ద మూవీ ఆఫ్ చేయాలి. ఇదంతా డిస్ట్రిబ్యూటర్ల మధ్యన నిర్మాతల మధ్యన ఒక ఉంటుంది, టైమింగ్ అన్నది ఉంటుంది. అంటే మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా సినిమా అనేది ఇదంతా కూడా. కానీ అలాగే ఏం లేరండి. ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నేను విజయ్ దేవరకొండ మూవీ బాగుందనుకోండి, అక్కడికి వెళ్ళి థియేటర్లో మూవీ చూసి హరిహర వీరమల్లుకి కూడా వెళ్తాను నేనైతే. అంటే మూవీస్ అది రిలీజ్ అయినప్పుడు ఇది రిలీజ్ అవుతే రెండు ఒకసారి రిలీజ్ అవుతే ఒకదానికి డబ్బులు రావు, మనీ రావు అన్నది కరెక్ట్ కాదు. ఎన్ని మూవీస్ రిలీజ్ అయినా సరే మా ఆడియన్స్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం, దానికి ఏం సమస్య లేదు. అంటే ఇప్పుడు మీకు విజయ్ దేవరకొండ మూవీ ఇప్పుడైతే వస్తుంది కదా, ఖుషి అయితే అంత హిట్ అవ్వలేదు, మరి ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఖుషి అంటే కొద్దిగా రొమాంటిక్ మూడ్లో వెళ్ళిపోయింది కాబట్టి రీచ్ అవ్వలేదేమో అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా మాస్ ఆడియన్స్ ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మీరు 10 మందిని అడిగారు అనుకోండి, ఎక్కువ ఎట్లకి ఇష్టపడతారంటే ఈ ఫైట్ సీన్స్ ఇవన్నీ కూడా కమర్షియల్గా ఉన్న వాటికి చూడడానికి ఇష్టపడతారు కాబట్టి ఇది కమర్షియల్ మూవీ కాబట్టి హిట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? మణివర్ధన్. ఓకే, ఇప్పుడు మరి కింగ్డమ్ టీజర్ అయితే చూసారా విజయ్ దేవరకొండది? చూసారు. ఎలా అనిపించింది? నాకు అందులో 2 క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది విజయ్ దేవరకొండది లుక్. ఏంటంటే ఒకటి కానిస్టేబుల్, ఒకటేమో ఫ్రీడమ్ ఫైటర్ లాగా బ్యాక్గ్రౌండ్లో వస్తుంది ఒకటి. సో మొత్తాన్ని చూస్తే ఏంటంటే ఒక మన జిబ్లార్లో ఎన్టీఆర్ టైప్ ఒకటి, అలా ఒక వేరే బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉన్నట్టుంది. మళ్ళీ ఇంకేంటంటే ఒక కానిస్టేబుల్ ఒక ఇట్లా నార్మల్ పీపుల్ లాగా ఒకటి ఉంది. కాకపోతే అది క్యారెక్టర్ బాగుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. విజయ్ దేవరకొండ సెకండ్ క్యారెక్టర్ రగుడు క్యారెక్టర్ అది చాలా బాగా అనిపిస్తుంది.
అంటే ఆ లుక్స్ కానీ లేదంటే బీజిఎం కానీ అదంతా మీకు ఎలా అనిపించింది? ఇంకా బిజిఎం అంటే మనం అడుగు దాని గురించి ఆలోచించిన అవసరమే లేదు. ఆయన ఏ చేసినా సరే ఇప్పటివరకు చాలా హిట్లు ఉన్నాయి. ఆయన ఇప్పటికి కూడా చాలా హిట్లు ఉన్నాయి. అందులోనూ మన తెలుగులో చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాడు. సో ఆయన గురించి అయితే ఇక మనం మ్యూజిక్ అయితే చెప్పనవసరం లేదు, అనేది కాబట్టి. సో సూపర్. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా 24th రాబోతుంది, మరి ఇది జూలై 31st రాబోతుంది. మరి రెండిటికి పోటీగా ఏమైనా ఇది క్రేజ్ తగ్గే అవకాశం ఉందంటారా? కింగ్డమ్ ఏంటి దానికే ఉంటుంది, ఏది దానికే ఉంటుంది. పీరియాడికల్, ఇదేమో ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఉంది. ఏం లేదు, జనాలు ఏది బాగుంటే దాన్ని నచ్చుతాం, దాన్ని అది అని ఏం లేదు. రెండు బాగుండాలి, రెండు మంచిగా ఆడాలని కోరుకుంటాం. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ మూవీ మేబీ పోస్ట్ పోన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుంది కదా, మేబీ చిన్నది ఇటు అటు అవుతుందేమో అని చెప్పి అంటున్నారు. మరి మీరేమంటారు? ఎందుకంటారంటే అక్కడ మూవీ మేకర్స్ అక్కడ పెద్ద పెద్ద బ్యానర్లే, 2 సీతారా బ్యానర్ పెద్దదే, మన శ్రీ సూర్య మూవీస్ కూడా చాలా పెద్ద బ్యానర్లే, 2 చాలా పెద్ద బ్యానర్లే. మరి అంత ఆలోచించకుండా పెడతారనుకోవట్లేదు నేను. ఎందుకంటారంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటారంటే వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నారు, ఎలా ఉంటుంది మన కలెక్షన్స్ అనేది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ తొందర ఇలా పెట్టేసుకుంటున్నారని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఖుషి తర్వాత ఇప్పుడు ఇదే రాబోతుంది. యాక్చువల్గా మనం ఖుషి చూసుకున్నట్టయితే అంత హిట్ కాలేదు, సో మరి ఇది హిట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? హిట్ అవుతుంది, ఎందుకంటారంటే కొంచెం లుక్ కూడా రగ్గడ్ లుక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా అది బాగా ఇదవుతుంది. అందులోనూ ఆయన ఇట్లా చెయ్యి లేపేసి ఇలా పెట్టడము అవన్నీ ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఒక ఏదో కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టుంది. స్టోరీ కూడా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో బాగుంటుంది అనిపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు షబ్బీర్ అహ్మద్. ఓకే, ఇప్పుడు కింగ్డమ్ టీజర్ అయితే వచ్చింది కదా విజయ్ దేవరకొండది, సో ఎలా అనిపించింది మీకు? విజయ్ దేవరకొండ లుక్ వచ్చేసి చాలా సూపర్ ఎక్సలెంట్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఒక వైల్డ్ లుక్లో అసలు చాలా సూపర్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఒక 100 times చూసిన తట్టలేదు, బాగుంది అసలు. అంటే ఆ పోలీస్ డ్రెస్ లో అదంతా మీకు ఎలా అనిపించింది? పోలీస్ డ్రెస్ కానీ అసలు ఎంట్రీ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. చూడగానే ఇంప్రెస్ అయిపోయినా, చాలా బాగుంది. అంటే అనిరుద్ధ్ బీజిఎం అదంతా మీకు ఎలా? అనిరుద్ధ్ గురించి చాలా తెలుసు అసలు, యాక్చువల్లీ ఇచ్చి పడేశాడు. జైలర్ మూవీ ఎట్లుందో దానికి డబుల్ ఉంటుంది మ్యూజిక్ అని నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇది జూలై 31st కి అయితే రిలీజ్ కాబోతుంది. ఈ మంత్ జూలై 31. సో జూలై 24th కి హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది. మరి రెండిటికి పోటీ అంటారా? పోటీ అనేది ఏం లేదు, ఆయన పవర్ స్టార్, ఈయన యూత్ స్టార్, ఇద్దరు పోటీ అనేది లేదు. ఎవరి సినిమా వాళ్ళకి వచ్చేసాయి, కానీ కింగ్డమ్ మాత్రం హైలైట్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అసలు చూస్తుంటే ఆ ట్రైలర్స్ కానీ ఆ విజువల్స్ కానీ ఎక్సలెంట్ గానే ఉన్నాయి, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ మూవీ యూత్ కి కనెక్ట్ అవుతుంది అంటారా? 100% యూత్ లో 90% యూత్ అంటేనే విజయ్ దేవరకొండ ఫ్యాన్, విజయ్ దేవరకొండ యూత్. మాక్సిమం యూత్ అంటే ప్రతి ఒక్కరు విజయ్ దేవరకొండ ఫ్యాన్. అమ్మాయిలు అయితే ఇంకా పడి చచ్చిపోతారు, చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మరి కింగ్డమ్ అనేది అంటే ఇప్పుడు ఖుషి తర్వాత ఇప్పుడు మూవీ రావడం అంటే కింగ్డమ్. సో ఖుషి అంత హిట్ అవ్వలేదు, మరి ఇది హిట్ అయ్యే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? 100% ఖుషి పోయింది కాబట్టి ఇది పోతా అనుకోవడం మన తప్పు. 100% ఖుషి పోయింది, నెక్స్ట్ ఇది మాత్రం 100% పక్కా సక్సెస్ అవుతుంది, హిట్ కొడుతుంది. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ ఎక్కడ ఉన్నది విజయ్ దేవరకొండ, ఖుషిలో కానీ విజయ్ దేవరకొండ ఉన్నాడు, కానీ ఆ విజువల్స్ వేరు, ఈ విజువల్స్ వేరు. సినిమా ఇది ట్రైలర్ చూశాక నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. 100% మూవీ అయితే సక్సెస్ అవుద్ది, థియేటర్లో కేకలే. అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి చూసుకున్నా, లేదు అంటే గీతా గోవిందం చూసుకున్నా, ఇవన్నీ హిట్ అయ్యి మంచిగా బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో వాటికి రిలేటెడ్ ఏమైనా ఉంటది అంటారా? ఇది మొత్తం సపరేట్ జోనర్ అండి, ఆ జోనర్ సపరేట్. అది లవ్ అర్జున్ రెడ్డి అనేది కొద్దిగా వైల్డ్, ఇది అసలు ఆ లుక్ కానీ ఆ రాయల్టీ లుక్, ఆ వైల్డ్ లుక్ ఎక్సలెంట్, అసలు చాలా అంటే చాలా బాగుంది. 100% ఇచ్చి పడేసారు మూవీ అయితే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? మధు. ఓకే, ఇప్పుడు కింగ్డమ్ టీజర్ అయితే వచ్చింది కదా విజయ్ దేవరకొండది, సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది, డిఫరెంట్ లుక్ యాక్చువల్గా. సో మూవీ కూడా చాలా బాగా ఆడుతుంది అనుకుంటున్నాను. మంచి డైరెక్టర్, జెర్సీ మూవీ తీశాడు నాన్నగారితో, ఆ డైరెక్టర్. సో విజయ్ దేవరకొండకి మంచి ప్లస్ అవుతుంది. హీరోయిన్ మంచి అమ్మాయి ఉంది కాబట్టి స్టోరీ కూడా కింగ్డమ్ కొత్తగా ఉంది, టైటిల్ చాలా బాగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. సో సినిమా లుక్, గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో మంచి పక్క కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ సంబంధించినవి అని అనుకుంటున్నాను. సో వెరీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే అది కూడా పోస్ట్ పోన్ అవ్వడం 2 సార్లు జరిగింది.
సో ఈసారి మాత్రం ఈసారి విజయ్ దేవరకొండకు ఇట్టు పడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుతుంది. అంటే ఇప్పుడు విజయ్ దేవరకొండది July 31 అయితే రాబోతుంది మూవీ. సో July 24 హరిహర వీరమల్లు అయితే రిలీజ్ కాబోతుంది. మరి రెండిటికి పోటీ వలన ఇది క్రేజ్ అనేది తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎవరికి తగ్గేది? విజయ్ దేవరకొండకి. అంటే మేము 24 వారం రోజులకి మాకు కలెక్షన్ వచ్చేస్తుంది. మాకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది మాకు వారం కూడా అవసరం లేదు, కలెక్షన్ వచ్చేస్తుంది. ఎవరికి ఏం ప్రాబ్లం కాదు, నో ప్రాబ్లం. మినిమం పెద్ద హీరోకి మామూలు వేరే హీరోకి 1 వీక్ డిఫరెంట్ ఉంటేనే ఏమైనా అవుతుంది. ఎందుకంటే 1 day 2 day అంటే ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. 1 వీక్ గ్యాప్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మేము 1 వీక్లో మొత్తం కవర్ చేస్తాం. ఇంకా మా ఇది చూసుకుంటూ ఈ పెద్ద హీరోల మూవీ వల్ల ఇంకో హీరో కూడా ప్లస్ అవుతుంది. ఎందుకంటే చాలా పబ్లిక్ వస్తారు. ఒకవేళ థియేటర్లో ఫుల్ అయిపోయినా కూడా ఆ సినిమాకి వెళ్ళొచ్చు. అంటే పెద్ద హీరో వల్ల ఇంకో హీరో కూడా ప్లస్ అవుతుంది. అలాంటివి కూడా సూచన. ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి అంటే కింగ్డమ్ టీజర్ గురించి ఏం చెప్తారు? కింగ్డమ్ టీజర్ గురించి ఇట్స్ బ్లాస్ట్. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్తేనా. ఈ మంత్ 24th కి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా, ఇదే మంత్ 31st కి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా వస్తుంది. సో మరి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి చాలా గ్యాప్ తర్వాత వస్తుంది కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ధాటికి ఇక్కడ విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా తట్టుకుంటుంది అనుకుంటున్నారా? తట్టుకుంటుంది అనే పదం కంటే సినిమా ఏ విధంగా ఉంటుంది, ఎలా నడుస్తుందని మీరు అడగాల. సో ఏంటంటే ఇప్పుడు పవన్ అన్న చాలా రోజులు అయింది, ఒక 5 years కంటే ఎక్కువ అయింది అంటుంది. సో అభిమానులందరూ వేచి ఉన్నారు ఆయన సినిమా కోసం, ఆయన డ్యాన్స్ కోసం కానీ, ఆయన డైలాగ్స్ కోసం కానీ. మళ్ళీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మళ్ళీ టోటల్ ప్రజలకు కానీ అభిమానులకు కానీ దాంట్లో ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. మేము కూడా భావిస్తున్నాం, ఒక మంచి మెసేజ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాంట్లో. సో సినిమా హిట్ గా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా విజయ్ దేవరకొండ సినిమా కూడా ఏం సినిమా కింగ్డమ్, తను కూడా మంచి యాక్టరు, తను కూడా బాగా యాక్టింగ్ చేస్తాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాషలో సినిమాలు చాలా హిట్ అయినాయి, తన సినిమా కూడా హిట్ అయింది. సో విజయ్ దేవరకొండ సినిమా కూడా హిట్ గా నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు హరిహర వీరమల్లు నిర్మాత ఏం రత్నం గారు బిజినెస్ అనేది ఇప్పుడు ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ దేనికోసం అంటే ట్రైలర్ వచ్చింది కదా, దానికి విపరీతమైనటువంటి ఆదరణ వచ్చింది. సో దాన్ని బట్టి చాలా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నాడు అనే విధంగా కూడా ఒక టాక్ నడుస్తుంది. సో దానికి తోడు వారం రోజుల్లోని కింగ్డమ్ సినిమా తీసుకొచ్చారు. మరి రెండు సినిమాల మధ్య క్లాష్ ఏ విధంగా ఉంటుంది, ఏ సినిమా ఎక్కువ ఆడుతుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇక పవర్ స్టార్ పవన్ అన్న సినిమా అనే ముందు రేంజ్ లో ఉంటుంది. బట్ ఈస్ ద బిట్ ఆఫ్ ది పాయిజన్, కానీ అన్న పదమే ఎన్నో అనాలు దారితీస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడు పవన్ కూడా ఒక 10 years అయిన సినిమా హిట్ లేకుండే కదా, ఆ తర్వాత హిట్ కొట్టిండే కదా, ఆ తర్వాత తన ఇమేజ్ పెరిగింది కదా, ఆ తర్వాత రాజకీయంలో కొట్టుకొని వచ్చింది కదా, అట్టనే ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా గతంలో తన సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా హిట్ కావచ్చు. అదే అందుకోసమని ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఈ డేట్ కాకుండా వేరే డేట్. ఏదేమైనా సరే అన్న, 2 తెలుగు రాష్ట్రాల అభిమానులు ఈ 2 సినిమాలను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా. ఏదేమైనా సరే ఈ 2 సినిమాలు బాగా ఆడాలి, అభిమానులు కూడా ఈ సినిమాలని ఆకర్షితులు అవుతారని కోరుకుంటున్నా.